మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది భాష వేరు, లిపి వేరు. భాష మనం మాట్లాడేది భాష, బట్ లిపి మనం రాసేది. కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల అనే గ్రామం ఉంది, గోదావరి తీరంలో. ఆ గోదావరి తీరంలో అక్కడ కాయిన్స్ లభ్యమైనాయి. కాపర్ కాయిన్స్. శాతవాహనుల చరిత్ర అమరావతిలో ప్రారంభం కాలేదు. ఒకటి తెలంగాణ. అంటే ఇక్కడ రీజినల్ డిఫరెన్సెస్ పెట్టుకోకూడదు. మనం చరిత్రకారుడికి ప్రాథమికంగా ఉండవలసింది ఆబ్జెక్టివిటీ. మనకి 6వ శతాబ్దంలో అంతవరకు తెలుగు భాష సపరేట్గా లేదు. ఈ శాసనాలన్నీ కూడా తెలుగు కన్నడ లిపిలో వచ్చాయి వీళ్ళవి. మొట్టమొదట శాతవాహనుల చరిత్ర తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైందని చెప్పి. సంస్కృతం కూడా ఏ లిపిలో రాశారు? నాగర్ లిపిలో రాయలేదు. దేవనాగర్ లిపిలో కాకుండా ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు మన పూర్వ శాసనాలు. ఈ శాసనాలు సాధారణంగా ఏంటంటే ఎక్కువగా రాతి బండల మీద, లేకపోతే రాతి ఫలకాల మీద, లేకపోతే దేవాలయ గోడల మీద, తర్వాత రాగిరేకుల మీద కూడా రాసి ఉంటాయి. అవి ప్రాథమికమైన ఆధారాలు మనకు. అంటే ప్రాచీన కంటెంపరీ అప్పటి రాజకీయ చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు అవి. ఆ ఆధారాలు అవి కాక ఇంకా మనకు త్రవ్వకాలు కూడా ఉన్నాయి. అంటే ఎక్స్కవేషన్స్. ఇప్పుడు నాగార్జునకొండ అవి త్రవ్వకాలు జరిపి అంటే భూమి అడుగున ఏమున్నాయి మనకు. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు బహుశా తెలిసి హరప్ప, మాంజిదౌర్ ఇవన్నీ. మీకు ది లోయర్ ది లెవెల్ ది ఏన్షియంట్ ఇట్ ఈస్. అంటే ఎంత కిందకి వెళ్తే అంత అది ప్రాచీనం, పైకి వస్తున్న కొద్దీ లేట్ వస్తుంది. స్ట్రాటిగ్రాఫిక్ క్లాసిఫికేషన్ ఉంటాం, లేయర్ వైజ్, పొర వైజ్ దాన్ని క్లాసిఫై చేస్తున్నాము. తర్వాత నాణ్యాలు, కాయిన్స్, పూర్వకాల నాణ్యాలు. ఆ నాణ్యాల మీద సాధారణంగా ఏంటంటే ఆ రాజవంశీకుల యొక్క ముద్ర, వాళ్ళ యొక్క గుర్తు ఏది ఉంటుందో అది ఆబ్వెర్స్లో ఉంటుంది. వెనకాల రివర్స్లో కూడా ఏదో ముద్ర ఉంటుంది. అండ్ ఈ పైన ఆబ్వెర్స్లో టూనేమోను ఆ రాజు యొక్క పేరు రాసి ఉంటుంది, లెజెండ్ అంటాం. అయితే ఇవన్నీ ఏ భాషలో రాసి ఉంటాయి, ఏ లిపిలో రాసి ఉంటాయి అంటే మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది భాష వేరు, లిపి వేరు. భాష మనం మాట్లాడేది భాష, బట్ లిపి మనం రాసేది. అయితే భాష ఎలా అయితే కాలానుక్రమణంగా మారుతూ వచ్చిందో అలాగే లిపి కూడా కాలం నుంచి కాలానికి, ప్రాంతం నుంచి ప్రాంతానికి కూడా మార్పులు చెందుతూ వచ్చింది. ఈ రోజు వరకు మనకి లభ్యమైనటువంటి శాస్త్రాల యొక్క ప్రాచీనత తెలుసుకోవాలంటే అశోకుడి కాలాన్ని తెలుసుకోవాలి. అశోకుడు ఎప్పుడు వాడే అంటే 4th 3rd century BC వాడు. అశోకుడి కాలం నుంచి మనకు శాస్త్రాలు ఇంతవరకు లభ్యమవుతున్నాయి. అంతకుముందు మరి లేవా అంటే లేవని చెప్పలేం, కానీ ఉన్నా మనకి లభ్యం కాలేదు. లభ్యమైన వాటి బట్టే మనం చెప్పుకోవాలి. ఏమంటే అంతకుముందు ఇండస్ సీల్స్ ఉన్నాయి. ఇది హరప్ప, మంజదార్ వాటిలో సీల్స్ ఉన్నాయి. ఆ సీల్స్లో కొన్ని గుర్తులు ఉన్నాయి, కానీ అది ఏ ప్రత్యేకం, ఏ అక్షరం, ఏ లిపి అనేది ఇంతవరకు ఫైనల్గా దాన్ని నిర్ధారణ జరగలేదు. తెలుగుదేశం యొక్క అదృష్టం ఏంటంటే అశోకుడి యొక్క శాసనాలు మనకి కర్నూలు జిల్లాలో ఎర్రగుడి, జొన్నగిరి అంటారు దాన్ని. జొన్నగిరి అంటే ఇట్స్ ఎ కరెక్షన్ ఆఫ్ స్వర్ణగిరి. సొన్న ఈజ్ స్వర్ణ, స్వర్ణగిరి. స్వర్ణగిరిలోంచి సొన్నగిరి, జొన్నగిరి అయింది. అది అక్కడ ఆ ఎర్రగుడి దగ్గర ఉంది. అక్కడ బౌల్డర్స్ మీద అశోకుడి యొక్క శాసనాలు లభ్యం కావడం అనేది తెలుగుదేశం చేసుకున్న అదృష్టం. అలాగే మనకి అమరావతిలో కూడా అంటే అశోకుడి శాసనాలు వాటిని 2 రకాలుగా విభజించారు. పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, రాక్ ఎడిట్స్ అని. అంటే స్తంభాల మీద చెక్కబడిన శాసనాలు ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. అలాగనే బండల మీద రాసినవి ఉంటాయి. అయితే అశోకుడు మీకు తెలిసినట్టుగా పాటలీపుత్ర నుంచి ఉజ్జయిని వచ్చి ఉజ్జయినిలో అక్కడ రాజప్రతినిధిగా, గవర్నర్గా పనిచేసి ఈ సౌత్ అంతటినీ కూడా కాంకర్ చేశాడు. చోళ దేశం, చేర దేశం. చేర అంటే కేరళ, చోళ అంటే తమిళనాడు, ఏమండి ఆంధ్రదేశం ఇదిను. అయితే ఇది మనకు 4th century BC అంటే రాజకీయ చరిత్ర. ఈ శాసనాలు క్రమక్రమేణా అశోకుడి కాలం నుంచి లిపి ఎలాగ ఆవిర్భవించిందో, ఎలాగ మార్పులు చెందుతూ వచ్చి మనం నేడు రాసేటటువంటి ఆ అనే అక్షరం ఎలా మార్పు చెందిందో అంతవరకు
అంటే మనకి కృష్ణదేవరాయల కాలం నాటికి అంటే 16th centuryకి వి రీచ్ ది ఫైనల్ స్టేజ్. ఇన్ ద మీన్ టైమ్ యూ ఫైండ్ ద సేమ్ లెటర్ అండర్గోయింగ్ డిఫరెంట్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఒక్కోసారి ఒక ప్రాంతానికి నార్దర్న్ బ్రాహ్మీ వేరు, సదరన్ బ్రాహ్మీ వేరు. ఏమండి, నార్త్లో అక్కడ ప్రాంతీయమైనటువంటి భాషలను బట్టి వాటి యొక్క లిపి మార్పు చెందుతూ వచ్చింది వాళ్ళ లిపి. అలాగే మనకి తెలుగు కన్నడ అంటాం. మొట్టమొదటి శాసనాలు ఏమంటే అశోకుడు బ్రాహ్మ్యం వచ్చింది. ఆ తర్వాత మనకి ఇక్ష్వాకులు అంటే నాగార్జున ఇక్ష్వాకులు, రామాయణ ఇక్ష్వాకులు కాదు. ఏమండి, వాళ్ళని ఇక్ష్వాకు వంశులు. ఆ ఇక్ష్వాకులు తర్వాత సాలంకాయన్లు, తెలుగు తర్వాత పల్లవాస ఎర్లీ సంస్కృత్ చార్టర్స్ అని అంటే మొదటి ప్రాచీన పల్లవులు. వీళ్ళ శాసనాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. అంటే మనకి శాసనాలు సంస్కృతం ఎప్పటి నుంచి వచ్చిందంటే మొట్టమొదటి భాష ప్రాకృతం. అయితే తరువాత బ్రాహ్మీ లిపిలో ఉన్నటువంటి శాసనాలు మనకి మొదటి ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నామంటే ఇక్ష్వాకుల కాలంలోనే సంస్కృతం ప్రారంభమైంది అని అనుకున్నాము. కానీ ఇటీవల కాలంలో కొన్ని మాకు ఎవిడెన్సెస్ దొరకడం వల్ల అది శాతవాహనుల టైంలోనే అంటే 1st, 2nd century AD నాటికే మనకి సంస్కృతం శాసనాలు ప్రారంభమయ్యాయి. అలాగే సాలంకాయన శాసనాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. తెలుగు పల్లవులు ఉన్నారు, విష్ణుకుండెన్లు. తర్వాత మనకి ఏమైందంటే ఈ విష్ణుకుండెన్లు ఏంటి, వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నాళ్ళు మనం విష్ణుకుండెన్లు అంటే వినుకొండ ఇలాగ అర్థాలు చెప్పారు. కానీ విష్ణుకుండెన్ల యొక్క ఆరిజిన్ మనకి హైదరాబాద్ చైతన్యపురి దగ్గర కొంచెం లోపలికి వెళ్తే గుట్ట ఒకటి ఉంది. ఆ గుడి ఉంది. ఆ గుడి దగ్గర రాక్ మీద పైన పెద్ద శాసనాలు చెక్కబడి ఉన్నాయి. అవి విష్ణుకుండెన్ల యొక్క ప్రారంభ రాజధాని. అందులో గోవిందవర్మ, ఇంద్రవర్మ, విక్రమేంద్ర భట్టారకవర్మ వీళ్ళందరూ ఉన్నారు. ఏమండి, అయితే వాళ్ళు కూడా మొట్టమొదట అశోకుడు బౌద్ధాన్ని ప్యాట్రనైజ్ చేశాడు. అయితే అశోకుడు తర్వాత వచ్చిన శాతవాహనులు బౌద్ధాన్ని ప్యాట్రనైజ్ చేస్తూనే వైదిక మతాన్ని కూడా వాళ్ళు ప్యాట్రనైజ్ చేశారు. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణ అని చెప్పుకుంటాడు. అయితే మనకి దురదృష్టం ఏంటంటే శాతవాహనులు తెలుగుదేశపు రాజులు మనకు శాతవాహనులు పరిపాలన చేశారు అని ఇన్ని చెప్పుకుంటున్నాం. కానీ తెలుగుదేశాల్లో అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక్క తెలుగు శాసనం కూడా మొదటి అర్లీ శాసనాలు కనపడలేదు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళ యొక్క శాసనాలన్నీ కూడా కొన్ని లభ్యమైనాయి. అంటే లేటర్ శాతవాహనాస్, నాట్ ఎర్లీ శాతవాహనాస్. అయితే మొట్టమొదటి మనం ఏమనుకోవాలంటే ఇన్నాళ్ళు మనకి చరిత్రకారులందరూ ఏం భావించారంటే మౌర్యుల తర్వాత డైరెక్ట్గా శాతవాహనులు వచ్చారు. మా ఆంధ్రదేశం యొక్క చరిత్ర మౌర్యుల తర్వాత ఆంధ్రులతోటే శాతవాహనులతో ప్రారంభమైంది అన్నారు. కరీంనగర్ జిల్లాలో కోటిలింగాలు అనే గ్రామం ఉంది గోదావరి తీరంలో. ఆ గోదావరి తీరంలో అక్కడ కాయిన్స్ లభ్యమైనాయి, కాపర్ కాయిన్స్. ఈ కాపర్ కాయిన్స్ మీద గోబద ఏమండి, నారడస, కంబాయసిరి, సమగోప అని ఇలా కాయిన్స్ లభ్యమైనాయి. అవి సర్ఫేస్ మీద వచ్చినాయి, అంటే పైన భూమి మీద కనపడ్డాయి. అంటే ఇవి కనపడితే మనం సాధారణంగా ఇది ప్రాచీనమైన స్థలం అని మనం ఎప్పుడు నిర్ణయిస్తామంటే సర్ఫేస్ మీద మన ప్రాచీన కాలపు ఇటుకలు కానీ ఇటుక ముక్కలు కానీ లేకపోతే ఏమైనా పూసలు కానీ ఏమైనా కాయిన్స్ కానీ ఇలాంటివి లభ్యం అయితే ఇది ప్రాచీన స్థలం అని ఇక్కడ త్రవ్వకాలు జరపవచ్చు అని జరుపుతాం. అయితే ఈ శాసనాలన్నీ కూడా శాతవాహనులు కావు. శాతవాహనులకి మౌర్యులకి మధ్యకాలంలో, అంటే శాతవాహనులకి పూర్వం మౌర్యులకి తరువాత, అంటే 2nd century BC నుంచి 1st century AD వరకు. అందులో సిరి శాతవాహన, సిరి శాతకర్ణి, తర్వాత చిముక శాతవాహన ఇలాగా వాళ్ళ కాయిన్స్ వచ్చినాయి. శాతవాహనుల చరిత్ర అమరావతిలో ప్రారంభం కాలేదు. ఒకటి తెలంగాణ, అంటే ఇక్కడ రీజినల్ డిఫరెన్సెస్ పెట్టుకోకూడదు. మనం చరిత్రకారులకి ప్రాథమికంగా ఉండవలసింది ఆబ్జెక్టివిటీ. మొట్టమొదట శాతవాహనుల చరిత్ర తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
ఈ లేటర్ శాతవాహనాల్స్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి దక్షిణాపథపతి త్రిసముద్రతోయ పథపతి పత అంటే వాడి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగా అన్నాడు. అంటే 3 దేశాలు ఇది చేశాడు. అంటే అప్పటితో శాతవాహనాల ఇది అయిపోయింది. ఆ తర్వాత మనకి నాగార్జునకొండ అంటే కొన్ని ఈ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శాసనాలు కొన్ని 1-2 ఇటీవల నాగార్జునకొండలో లభ్యం అయ్యాయి. అందువల్ల సంస్కృత భాష అందులో వచ్చిందని చెప్పేసి మనకి అర్థమైంది. సంస్కృతం కూడా ఎలా ఏ లిపిలో రాశారు? నాగర్లిపిలో రాయలేదు. నాగర్లిపి దేవనాగరి లిపిలో కాకుండా మొట్టమొదటి తెలుగు కన్నడ దేశానికి సంబంధం. అందుకనే మనకి తెలుగు కన్నడ స్క్రిప్ట్ అని అంటాం. అంటే 5వ శతాబ్దాల నుంచి వాళ్ళు కన్నడకి 5వ శతాబ్దం 6వ శతాబ్దానికే వాళ్ళకి వచ్చింది. మనకి 6వ శతాబ్దంలో తెలుగు అంతవరకు తెలుగు భాష సపరేట్గా లేదు. ఈ శాసనాలన్నీ కూడా తెలుగు కన్నడ లిపిలో వచ్చాయి వీళ్ళవి, సాలంకాయలు ఇవన్నీ కూడాను. అయితే తెలుగు భాష యొక్క మొట్టమొదట ప్రారంభ దశ ఎక్కడంటే అది 6వ శతాబ్దంలో అంటే 575 వాళ్ళవి తెలుగు శాసనాలు మొట్టమొదట అంటే ప్యూర్ తెలుగు అచ్చ తెలుగు ప్రారంభమైంది. ఆ అచ్చ తెలుగు శాసనాలు తర్వాత మళ్ళీ ఏమైందంటే మనకి తెలుగుదేశం ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళ చేతే పరిపాలింపబడలేదు. తెలుగులో డిఫరెంట్ ప్రాంతాలు డిఫరెంట్ ప్రాంతాలు పరిపాలింపబడ్డాయి. ఆ చేతన ఏమైందంటే మీకు కొన్ని ఏమో దీంట్లో తమిళ్లో గ్రంథ స్క్రిప్ట్లో, అలాగే తెలుగు కన్నడ దేశాలు కన్నడ శాసనాలు కన్నడ భాషలో, అలాగే తెలుగు శాసనాలు తెలుగు భాషలో కొన్ని ప్రారంభమయ్యాయి. అయితే చివరిలో ప్రతి తెలుగు శాసనాన్ని కూడా చివరిలో దాన్ని ఇంపరికేటరీ వర్సెస్ అంటాం. ఇంపరికేటరీ అంటే అంత్యం అన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటుంది ప్రతి శాసనానికి కూడా. ఆ సంస్కృతంలో ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు మనం ఈ నీకు ఇచ్చే సాధారణంగా శాసనాలు అన్నీ కూడా దాన శాసనాలు. అంటే ఒక దేవుడికో ఒక విద్యావేత్త నుండి బ్రాహ్మడికో ఎవరికో దానం చేసినప్పుడు అది కాకను శ్రామికులు ఆర్టిజాన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మనం చూడండి ఇనాములు ఇస్తూ ఉంటాం. ఇనాములు అని చెప్పేసి అలా వాళ్ళకి కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఈ భూమి దున్నేవాడికి ఇంత భాగం అని, లేకపోతే వడ్రంగి పని చేసేవాడికి ఇంత భాగం అని, బంగారు పని చేసేవాడికి ఇంత భాగం అని, అలాగా వాళ్ళకి వృత్తి కింద దానం ఇచ్చేవాళ్ళు. అంటే వాడు అది అనుభవించవచ్చు, వంశపారంపర్య వృత్తి అనుభవిస్తూ ఉంటాడు వాడు ఆ భూమి. అలా చేశారనమాట. తర్వాత ఈ శాసనాల వల్ల కేవలం మనకు ఒక రాజకీయ చరిత్రే కాకుండా ఇన్నాళ్ళు మనం రాజకీయ చరిత్రే శాసనాలు ఏముంది, రాజకీయ చరిత్ర ఏ రాజు అయితేనేమిటి, ఏ రాజు తర్వాత ఏ వంశం వస్తేనేమిటి, దానివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అంటే శాసనాల యొక్క మొట్టమొదటి భాష ఎట్లా ఉండేది, భాష నిర్ణయం గ్రామర్ ఎట్లా ఉంది, అక్షరాలు ఎట్లా ఇవాల్వ్ అయినాయి. అది కాకను ఆ శాసనాల్లో ఉండేటువంటి పదాల యొక్క నిర్ణయాన్ని బట్టి మనకు వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా రాజు మొట్టమొదటి వాడి యొక్క వంశక్రమం చెప్పుకుంటాడు. ఆ వంశక్రమం చెప్పుకోవడం వల్ల వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఏ రోజు ఏ ప్రాంతంలో దాని వచ్చాడంటే మనకి శక సంవత్సరం అంటే 78 AD. అంటే 78 ADలో శక సంవత్సరం ప్రారంభమైంది. అంటే కుషాన్ వాళ్ళు బిగిన్ చేశారు. ఈ 78 AD నుంచి మనకు లెక్క వేసుకున్నట్టయితే ఈవేళ 2026 దీనికి 78 తీసేస్తే మీకు మన గవర్నమెంట్ క్యాలెండర్ కూడా శక సంవత్సరాలనే ఉంటుంది చూడండి. ఈ శక సంవత్సరాల సాధారణంగా ఎప్పటి నుంచి వచ్చాయంటే రాజు యొక్క పరిపాలనా కాలాన్ని బట్టి 20వ రాజ్యవర్షం, 5వ రాజ్యవర్షం, షడ్వర్షం, అష్టావర్షం ఇలా చెప్పేవాళ్ళు. రాజుల యొక్క వాడు పరిపాలనా కాలాన్ని బట్టి ఈ తిథి నాడు ఈ వారం నాడు నేను ఫల్నా ఎవరికి ఫల్నా గ్రామంలో, ఆ గ్రామం ఎక్కడుంది, ఏ డివిజన్లో ఉందో, అంటే మన ఇప్పుడు జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ తాలూక్స్, డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్ దట్, వాటిని ఆ రోజుల్లో విషయాలు, రాష్ట్రాలు, భోగాలు, నాడులు అని డిఫరెంట్ పేర్లు పిలిచేవాళ్ళు. సతీష్కి పోవాల్సిన సతీష్ ఎవరు, మనం ఇప్పుడు ప్రవర్ చెప్పుకుంటున్నాం, మనం మూడు తరాలు ప్రవర్ చెప్పుకుంటాం. అలాగే అందులో వాడు కూడా ప్రవర్ చెప్పేవాళ్ళు. ఫలానా వాడి యొక్క మనవడు, ఫలానా వాడి యొక్క కొడుకు,
పాలన వాడి యొక్క పౌత్రుడు, ప్రపౌత్రుడు, పౌత్రుడు, కొడుకు 3 చెప్పుకొని వాడి యొక్క పేరు చెప్పి వాళ్ళ యొక్క ఆ వంశంలో వీడి యొక్క స్పెషలైజేషన్ ఏమిటి, వీడు ఏం చేశాడు, వేదాంగాలు చదివాడు, అవన్నీ ఉపనిషత్తులు చదివాడు, వీటిల్లో వీడికి ప్రత్యేకత ఉంది అని చెప్పేసి తర్వాత వాళ్ళకి ఆ దానం ఇచ్చేవాడు.